కి అన్నకు రావటానికి దేవుడు కృప చూపించాడు. అయితే ఆయన వచ్చింది మొదలుకొని టిల్ డేట్ ఈరోజు ఉదయం 5 గంటల వరకు కట్టుకున్న భార్య అయినా అంత పరిచర్య చేస్తుందో లేదో నాకు తెలియదు. కడుపును పుట్టిన బిడ్డలైనా తండ్రిని అంత చక్కగా చూసుకుంటారో లేదో నాకు తెలియదు. ఆ అన్నను ఇక్కడున్న సేవకురాలు చెల్లెలు కానీ, సేవకులు తమ్ముళ్ళు కానీ, అలాగే ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో పరిచర్య చేసే యవ్వన బిడ్డలు కానీ కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకున్నారు. 2 మాటలు చెప్తాను. అన్న ఈ భూస్థాపన ఆరాధన ద్వారా నేను చెప్పదలుచుకున్న 2 మాటలు ఏంటంటే, ఒకటి, పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. దరిదాపుగా 15 సంవత్సరాలు కష్టపడి సేవ చేశారు. తన పొరపాటును బట్టే అఫ్కోర్స్ అయినా సేవకులకు చేసిన సేవ, తన యవ్వన బలం దేవుని పరిచర్యలో దారపోసింది. అవన్నీ దేవుడు గుర్తుకు తెచ్చుకొని ఈరోజు ఇంతమంది ఘనులైన సేవకుల చేతి మీదుగా ఈ కార్యక్రమం జరగటానికి దేవుడు కృప చూపించాడు. 2 నెలల నుంచి కనపడినప్పుడల్లా మే 30 నా బర్త్డే, మే 30 నా బర్త్డే. అన్న తప్పకుండా అన్న, నువ్వు చిన్నగా చేస్తే కుదరదు, చర్చి వాళ్ళందరికీ భోజనం పెట్టాలన్నారన్న. నేను సరదాగా అన్న, భోజనం పెడతా కానీ ఒక 10 లక్షల రూపాయలు ఇయ్యి అన్న. ఏమన్నాడు తెలుసా? దేవుడు ఇస్తాడులే అన్న. 3 సర్వీసులు కాదు, అందరికీ భోజనం పెట్టాలని ఉంటుంది కానీ ఇక్కడ మనకు పార్కింగ్ ప్రాబ్లం. అయితే నీ బర్త్డే సందర్భంగా నేను యూత్ కాన్ఫరెన్స్ పెడుతున్నా. నీ బర్త్డే ముగింపుతో యూత్ కాన్ఫరెన్స్ ముగిస్తా. వాస్తవంగా 2 డేసే మనం యూత్ కాన్ఫరెన్స్ పెట్టేవాళ్ళం. ఫస్ట్ డే కంప్లీట్, సెకండ్ డే 5 గంటలకల్లా క్లోజ్ అయ్యేది. కానీ ఈ సంవత్సరం చూడండి 2.5 days. నిన్నటి వరకు ఎందుకు జరిగిందో తెలుసా? ఈ అన్న బర్త్డే కోసమే జరిగింది. విచిత్రం ఏంటంటే, అన్న చాలా సంవత్సరాల నుంచి అన్న నేను చూసా కానీ నిన్నటి దినాన ఆయన ముఖంలో కనపడిన ప్రకాశం, ఆ మహిమ గతంలో నేను ఎప్పుడు చూడలే. నేను లేవటంతో అన్న బర్త్డే ఫోన్ చేసి, అన్న వస్తున్నానన్న, మీరు రెడీ అయ్యారా, స్నానం చేశారా అన్న. ఏమన్నాడు తెలుసా? నేను స్నానం చేసి 1 గంట అవుతుంది, ఇంకా నువ్వు రాలా అన్నాడు. ఇదే ఆ మాటలో దయ, జాలి, కనికరం ఇతనవి కనపడదాం, కానీ ప్రేమ కలిగినాడు.